morning, children. My name is V. Ramanamma at working KGB Chintu, East Godavari district. Today we will discuss the topic name respiration in plants. Respiration ante enti శ్వాసక్రియ in plants ఎవరిలో మొక్కలలో శ్వాసక్రియ అనే పాఠం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. In the previous class we learned human beings how to respiration in human beings lesson already we listen. What is the parts of the use human body parts? Lungs. అంటే మానవుల్లో శ్వాసక్రియ అనేది ముందు పాఠంలో మీరు చూశారు. అంటే అక్కడ మానవుల్లో శ్వాసక్రియ జరగడానికి ఏం ఉపయోగపడతాయి అన్నమాట. ఒక జత ఊపిరితిత్తులు అనేవి ఉంటాయి. అవి ఆక్సిజన్ ని తీసుకోవడానికి, కార్బన్ డైఆక్సైడ్ ని బయటకు పంపించడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే ఈ రోజు మన మొక్కలలో శ్వాసక్రియ ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి మీరు మారినటువంటి 7th క్లాస్ జనరల్ సైన్స్ బుక్ తీసుకోండి. అందులో ఒకసారి 4th లెసన్ చూడండి. 4th లెసన్ లో మనకి రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ పేజ్ నెంబర్ 59, పేజ్ నెంబర్ 58 అమ్మా, పేజ్ నెంబర్ 58. హౌ డు ప్లాంట్స్ బ్రీత్? మొక్కలు ఏ విధంగా శ్వాసిస్తాయి? మొక్కలు ఏ విధంగా శ్వాసిస్తాయి? హౌ డు ప్లాంట్స్ బ్రీత్? బ్రీత్ అంటే ఏంటి? ఇక్కడ శ్వాసక్రియ ఏ విధంగా జరుపుకుంటాయి? వాట్ ఆర్ దే రెస్పిరేటరీ ఆర్గన్స్? ఇక్కడ ఆర్గన్స్ అంటే ఏంటి అంటే అవయవాలు. ఆర్గన్స్ అంటే ఏంటి? అవయవాలు. అవయవాలు అంటే ఆర్గన్స్ అంటే అవయవాలు కదా. మరి మన మానవుల్లో అయితే ఏమనుకున్నాను? లంగ్స్ ఉపయోగపడతాయి అనుకున్నాను కదా. మరి మొక్కల్లో ప్రత్యేకంగా ఎటువంటి ఆర్గన్స్ ఉన్నాయనేది మనం ఈ రోజు పాఠంలో తెలుసుకోవాలి. అవే ఏంటమ్మా? పత్రరంధ్రాలు. అవేంటి? పత్రరంధ్రాలు. ఈ పత్రరంధ్రాలు మనం ఇంగ్లీష్ లో ఏమంటామంటే స్టొమాటా. ఏమంటాము? స్టొమాటా. ఇక్కడ పత్రరంధ్రాలు ఉంది కదా, తెలుగులో మనం పత్రరంధ్రాలని అంటాం. మనం ముక్కు ద్వారా ఆక్సిజన్ ని తీసుకుంటాం కదా, అలాగే మొక్కలు కూడా ఈ పత్రరంధ్రాలని ఓపెన్ అండ్ క్లోజ్ అంటే మూసుకోవడానికి, తెరుచుకోవడానికి, మొక్కలలో శ్వాసక్రియ జరగడానికి కూడా ఈ స్టొమాటస్ అనేవి ఉపయోగపడతాయి. హౌ డు ప్లాంట్స్ బ్రీత్ అంటే ఇక్కడ ఆన్సర్ మనం ఏం రాయొచ్చు? ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అంటే ఏంటమ్మా? వాయు మార్పిడి ద్వారా ఇవి శ్వాసక్రియని జరుపుకుంటాయి. వాయు మార్పిడి అంటే ఏంటి? ఆక్సిజన్ ని O2 ని లోపలికి తీసుకోవడం, మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి పంపించడం. కార్బన్ డైఆక్సైడ్ ఫార్ములా ఏంటమ్మా? CO2. ఆక్సిజన్ మనం ఫార్ములా దేంతో చూపిస్తాము? O2 తో చూపిస్తాము. ఓకేనా? అర్థమవుతుందా? ఓకే. కాబట్టి ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అంటే వాయు మార్పిడి విధానం ద్వారా మొక్కలు రెస్పిరేషన్ ని జరుపుకుంటాయి. మరి ఇక్కడ ఏమన్నాడు ఆన్సర్? క్వశ్చన్ ఏమన్నాడు? వాట్ ఆర్ దే రెస్పిరేటరీ ఆర్గన్స్? మరి ఎటువంటి అవయవాలని కలిగి ఉంటాయి? ఏ అవయవం ఉపయోగపడుతుంది? వాట్ ఈస్ ద పార్ట్? దిస్ ఈస్ ద స్టొమాటా. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ కి యూజ్ అయ్యేది ఏంటి? స్టొమాటా అంటే పత్రరంధ్రాలు. ఇక్కడ మనం మొక్కల్లో చూసినట్లయితే సమ్ రూట్స్ ఎయిర్ అంటే ఏంటంటే జుట్టులాగా సన్నని వెంట్రుకలు కలిగినటువంటి వెంట్రుకలు అయితే ఎలా ఉంటాయి ఆ మాదిరిగా ఉన్నటువంటి మొక్కలలో మనం రూట్స్ అంటే ఏంట్రా? వేర్లు. రూట్స్ అంటే ఏంటమ్మా? వేరు. చూడండి ఎలా ఉన్నాయి రూట్స్. ఎయిర్ రూట్స్ అంటే ఇలా అన్నమాట. సన్నగా మధ్యలో ఒక ట్యాప్ రూట్ ఉంటుంది, సైడ్స్ కి అటు ఇటు కూడా మనకి ఏముంటాయి? ఫైబర్ రూట్స్ అనేవి, స్మాల్ రూట్స్ అనేవి, ఎయిర్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఈ సాయిల్ అంటే ఏంటో నేల కదా. నేలలో ఉన్నటువంటి గాలిని తీసుకొని సాయిల్ పార్టికల్స్ అంటే మట్టి రేణువులు. ఇవన్నీ కూడా మట్టి రేణువులు. ఇక్కడ అవి అక్కడ నేలలో ఉన్నటువంటి గాలిని తీసుకొని రూట్స్ అనేవి ఏం చేస్తాయి? రెస్పిరేషన్ ని జరుపుకుంటాయి. అలాగే ఇంకా వాట్ ఈస్ ద ఫంక్షన్? రూట్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి అనుకున్నాం 6th లో. we learned already in the previous class, 6th class, plants parts and functions lessons లో నేర్చుకున్నారు కదా. మొక్కలలో భాగాలు, వాటి విధులు నేర్చుకున్నారు కదా. ఇందులో రూట్స్ ఇవి స్టెమ్, ఇది అలాగే లీవ్స్, ఇవి లీవ్స్ కదా. అవునా? అంటే
వాట్ ఈస్ ద ఫంక్షన్ రూట్స్? రూట్స్ అనే అబ్సోర్బింగ్ వాటర్ అండ్ మినరల్స్. అబ్సోర్బింగ్ అంటే నేల నుంచి నీటిని, లవణాలను ఇవి గ్రహిస్తాయి, తీసుకుంటాయి. తీసుకొని ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ది స్టెమ్. స్టెమ్ అంటే ఏంటిరా? కాండం. ఈ పొడుగ్గా ఉన్నటువంటి ఈ భాగాన్ని మనం ఏమంటాము? కాండం అంటాము. దీనికి అందిస్తాయి అన్నమాట. ఈ కాండం నుంచి మళ్ళీ ఆ మినరల్స్, వాటర్ అవన్నీ కూడా మళ్ళీ ఈ ఆకులకి, పువ్వులకి, ఫ్రూట్స్కి వీటన్నిటికి కూడా అందడం అనేది, ట్రాన్స్పోర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా? ఒకసారి ఓపెన్ యువర్ బుక్స్ తీసుకోండి. ఒకసారి చూడండి పేజ్ నెంబర్ 58లో ఒకసారి మీరు చూసినట్లయితే ప్లాంట్స్ బీయింగ్ లివింగ్ ఆర్గనిజమ్స్. మొక్కలు సజీవులేనా? లివింగ్ ఆర్గనిజమ్స్ అంటే ఏంట్రా? సజీవులు. నాన్ లివింగ్ ఆర్గనిజమ్స్ అంటే ఏంటి? నిర్జీవులు కదా. మరి మొక్కలు అనేవి సజీవులేనా? సజీవులే కదా. మరి సజీవి కాకపోతే మొక్క ఏమవుతుంది? చనిపోతుంది కదా. అంటే బ్రతికి ఉన్నటువంటి ప్రతి జీవిలో కూడా ఏం జరగాలి? రెస్పిరేషన్, శ్వాసక్రియ జరగాలి. శ్వాసక్రియ జరిగితేనే ఆ జీవి సజీవంగా ఉంటుంది. కాబట్టి మనం ప్లాంట్స్ ని ఏమని అంటాము? లివింగ్ ఆర్గనిజమ్స్ అని అంటాము ప్లాంట్స్ ని కూడా. హ్యావ్ టు బ్రీత్ టు సర్వైవ్. అలాగే ఇవి ఏం చేస్తాయి? ఇంకా విశ్వ మొత్తానికి కూడా ఫుడ్ ప్రిపేర్, ఆహారాన్ని తయారు చేసి మొక్కలు కిరణజన్య సమేత్రియ జరిపి ఆహారాన్ని అందిస్తాయి. చూడండి, plants take in oxygen and leave out carbon dioxide. Take in oxygen, this is the process. Take in oxygen and leave out. Leave out అంటే leave అంటే వదిలేయడం. బయటికి ఏమో అవుట్ అంటే బయట కదా, లీవ్ అంటే వదిలివేయడం కదా. లీవ్ అవుట్ కార్బన్ డైఆక్సైడ్. లీవ్ అవుట్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ బయటికి అట్మాస్ఫియర్ లోకి వదిలేస్తాయి. The process of breathing take place with the help of small opening in the leaves called stomata. Small opening in the అంటే ఇవి ఎక్కడ ఉంటాయి? పత్రరంధ్రాలు అనేవి. వేర్ ఇస్ ఇట్ ఇన్ ద పార్ట్స్? ప్లాంట్ పార్ట్స్, లీవ్స్. ఈ ఆకులలో ఈ చిన్న చిన్న పత్రరంధ్రాలు అనేవి ఉంటాయి. మన కంటికి కనపడవు, మన మైక్రోస్కోప్ సహాయంతో చూసినట్లయితే కనిపిస్తాయి. ఇలా ఉన్నటువంటి స్టొమాటాలు చాలా ఉంటాయి అన్నమాట. ఇవి ఏం చేస్తాయట? స్మాల్ ఓపెనింగ్, చిన్నగా ఓపెన్ అయ్యి ఆక్సిజన్ ని తీసుకోవడము, మొక్క లోపల ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి పంపించడం అనేది జరుగుతుంది. అర్థమవుతుందా? ఓకేనా? తర్వాత చూడండి, ఓపెనింగ్ ఇన్ ద లీవ్స్ కాల్డ్ స్టొమాటా అండ్ స్టెమ్ కాల్డ్ లెంటిసెల్స్. అలాగే మనం ఏమనుకుంటున్నాము? ఆకుల్లో మాత్రమే మనకు ముక్కు అయితే గాలిని తీసుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో మొక్కలలో కూడా ఒక ముక్కు వంటి నిర్మాణం ఉంటుంది. దాన్ని మనం స్టొమాటా అని అంటున్నాము. ఇది ఏం పని చేస్తుంది అనుకున్నాం? వాయు మార్పిడి. అంటే ఇంగ్లీష్లో ఏమన్నాము? ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. ఏ గ్యాసెస్? గ్యాసెస్ అంటే ఏంట్రా? వాయువులు. ఏ వాయువులు అయ్యి? ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. ఆక్సిజన్ ని లోపలికి తీసుకోవడము, కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి పంపించడం. అదే మాదిరిగా ఇంకా మనకి స్మాల్ లైట్ స్ట్రక్చర్స్ ఇన్ ద స్టెమ్. దిస్ ఈస్ ద లెంటిసెల్స్. మనకి చూడండి, నూలు లాగా చిన్న చిన్న థ్రెడ్స్ లాగా, దార పోగులాగా చిన్న చిన్నగా మనకు కనిపిస్తున్నాయి. చూసారా? ఇలా గరుపుగా ఉండి గడ్డి కనిపిస్తున్నాయా? చూడండి, ఇందులో కాండం దగ్గర కట్టుకో. ఇవేంటన్నమాట? వీటిని కాండం నుంచి కూడా స్టెమ్. కాండాన్ని ఏమంటాము ఇంగ్లీష్లో? మనం స్టెమ్ అంటాం. ఏమంటాము? స్టెమ్ అంటాము. కాండాన్ని ఏమంటారా? స్టెమ్. స్టెమ్ అంటే ఏంటి? కాండము. ఈ స్టెమ్ ద్వారా కూడా ఇది ఏం చేస్తుందంటే రెస్పిరేషన్ జరుపుకుంటాయి. పత్రరంధ్రాల ద్వారానే కాకుండా కొన్ని మొక్కలలో లెంటిసెల్స్ గుండా కూడా ఏం జరుగుతుందట? శ్వాసక్రియ జరుగుతుంది. Okay, children, open your textbooks, page number 58. The roots also need oxygen to produce energy. This is the parts of the roots. What is the function? The roots oxygen needs to produce the energy. అంటే
ఈ రూట్స్ నుంచి మొక్కకి ఏం ట్రాన్స్పోర్ట్ అవుతుంది? మినరల్స్, వాటర్, ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ అవడం వల్ల ఎనర్జీ అంటే ఏంటమ్మా? శక్తి అనేది ఆ మొక్కకి శక్తి అనేది ఫామ్ అవుతుంది. ప్రొడ్యూస్ అంటే ఏంటంటే ఉత్పత్తి అవ్వడం. ప్రొడ్యూస్ అంటే ఏంటి? ఉత్పత్తి అవ్వడం. ఉత్పత్తి అవడం. ఓకే, టర్న్ యువర్ పేపర్, యువర్ నోట్బుక్, పేజ్ నెంబర్ 59. Stop. Okay children, page number 59, open your textbooks. Activity 4. Activity 4. ఓకే, స్పోర్టెడ్ సీడ్స్. స్పోర్టెడ్ సీడ్స్ అంటే ఏంటో ఇక్కడ మొలకెత్తే విత్తనాలు. స్పోర్టెడ్ సీడ్స్ అంటే ఏంటమ్మా? మొలకెత్తే విత్తనాలు. నెక్స్ట్, బీకర్ విత్ లైమ్ వాటర్. బీకర్ విత్ లైమ్ వాటర్. లైమ్ వాటర్ అంటే ఏంటా? సున్నపు నీరు. లైమ్ వాటర్ అంటే ఏంటమ్మా? సున్నపు నీరు. సున్నపు నీరు. అంటే ఫస్ట్ మనం టేక్ ఏ వన్ వైడ్ మౌత్ బాటిల్. ఒక బాటిల్ తీసుకుంటాం. ఇది బాటిల్ కదా. వైడ్ మౌత్ అంటే ఏంటమ్మా? వెడల్పు మూతి కలిగినటువంటి. ఇది వెడల్పుగా ఉందా? వెడల్పు మూతి కలిగినటువంటి ఒక బాటిల్ని తీసుకొని దాంట్లో మళ్ళీ ఏం పెడతాం మనము? స్పోర్టెడ్ సీడ్స్ అంటే మొలకెత్తే విత్తనాన్ని తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ ఏం చేయాలి? ఇంకో బీకర్ తీసుకొని అందులో మనం సున్నపు నీటిని తీసుకొని దాంట్లో ఉంచాలి. చూడండి ఒకసారి ఏమని ఇచ్చాడు ఇక్కడ? టేక్ ఏ వైడ్ మౌత్డ్ బాటిల్ అండ్ ప్లేస్ ఏ హ్యాండ్ఫుల్ స్పోర్టింగ్ సీడ్స్ ఇన్ హిట్. ఇన్ హిట్ అంటే అక్కడ ఉంచాలి. Prepare some fresh lime water in a small container and place it carefully in one corner of the bottle. Corner అంటే ఏంటి? ఆ బాటిల్లో ఏదో ఒక మూలలో మనం సున్నపు నీటిని తీసుకున్నటువంటి బీకర్ని ఉంచండి. ఏమన్నాడు? ఉంచండి అని అన్న తర్వాత ఏమని చెప్పారు ఇక్కడ? లీవ్ ద అకౌంట్స్ అన్డిస్టర్బ్డ్ ఫర్ ఏ డే ఆర్ 2 days. అన్డిస్టర్బ్డ్ అంటే ఏంటి? దీన్ని కదిలించకుండా ఒక రోజు కానీ 2 రోజులు కానీ లీవ్ ఇట్ అంటే ఒక చోట దాన్ని వదిలేసి ఉంచాలి. జాగ్రత్తగా పెట్టి ఉంచాలి. కేర్ఫుల్లీ అంటే ఏంటి? జాగ్రత్తగా మనం ఉంచాలి. ఉంచినట్లయితే నెక్స్ట్ డే మనం వాట్ వి అబ్జర్వ్డ్ అంటే ఏం పరిశీలిస్తాము? ద బీకర్ విత్ లైమ్ వాటర్ టర్న్ టు మిల్కీ సే. ఇక్కడ ఉన్నటువంటి సున్నపు నీరు ఎలా మారిపోతుంది అంటే తెల్లని పాల వలె మారుతుంది. టర్న్ టు మిల్కీ సే అంటే తెల్లని పాల వలె మారుతుంది అన్నమాట సున్నపు నీరు. మరి అంతకు ముందు అలా లేదు కదా. ఇప్పుడు ఎందుకు అలా మారింది అంటే అక్కడ ఏదో సమ్ జరిగింది. మన రియాక్షన్ అనేది జరిగింది. అదేమని ఉండొచ్చు అంటే మీరు నానబెట్టిన బెంగాల్ దాల్ సీడ్స్ ని మనం తీసుకున్నాం కదా. ఇక్కడ స్పోర్టెడ్ అంటే మొలకెత్తిన గింజలు తీసుకున్నాం కదా. బెంగాల్ దాల్ అంటే తెలుసమ్మా? శనగలు పెట్టించుకుంటారు కదా. అవి తీసుకున్నాం కదా మనం. అయితే వీటిలో రెస్పిరేషన్ జరుగుతుంది. అంటే ఇవి ఆల్రెడీ నానిపోయి ఉన్నాయి కాబట్టి వీటిలో శ్వాసక్రియ జరగడం వలన ఇక్కడ నుంచి కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అయ్యింది. మీకు డౌట్ రావాలి, మరి శ్వాసక్రియ జరగాలంటే ఆక్సిజన్ కావాలి కదా మేడం, మరి బాటిల్ లోపల ఆక్సిజన్ ఎలా వెళ్ళింది? ఇక్కడ ఆల్రెడీ మీరు మూత పెట్టేశారు కదా అని డౌట్ రావాలి. ఎలా వెళ్ళింది అంటే ఈ వాటర్లో నానబెట్టారు కాబట్టి నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ని సీడ్స్ తీసుకున్నాయి.
నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ని సీడ్స్ తీసుకున్నాయి. మన వాటర్లో నానబెడితే బాగా నాని వాటర్ ఉబ్బుతాయి కదా, గింజలు ఉబ్బుతాయి కదమ్మా. అందులో ఆల్రెడీ ఆక్సిజన్ ఉంది కాబట్టి రెస్పిరేషన్ జరిగేటప్పుడు ఏ వాయువు విడుదలైంది? బయటికి వెళ్ళాల్సిన వాయువు ఏది? కార్బన్ డైఆక్సైడ్. మరి బయటికి వెళ్ళడానికి ఇక్కడ అవకాశం ఉందా? లేదు కదా, క్లోజ్ చేసాం కదా మనం. కాబట్టి ఇది ఎక్కడికి వెళ్తుంది? ఇందులోకి వెళ్ళిపోవడం వలన ఇక్కడ ఉన్నటువంటి సున్నపు నీరు తెల్లని పాల వలె మారింది. దాని ఇంగ్లీష్ లో మనం ఏమంటున్నాము? టర్న్ టు మిల్కీ సేల్. అంటే ఇక్కడ తెల్లని పాల వలె మార్చి సున్నపు నీటిని తెల్లని పాల వలె మార్చినటువంటి వాయువు ఏంటమ్మా? కార్బన్ డైఆక్సైడ్. ఏంటది? కార్బన్ డైఆక్సైడ్. కింద మీకు క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. వాట్ చేంజ్ డిడ్ యూ అబ్జర్వ్ ఇన్ ద లైమ్ వాటర్? వాట్ చేంజ్ లైమ్ వాటర్? వాట్ చేంజ్ ఇన్ ద లైమ్ వాటర్? సున్నపు నీటిలో మీరు ఎటువంటి మార్పులు గమనించారు? ఎటువంటి మార్పులు గమనించాం మనం? టర్న్ టు మిల్కీ సేల్. ఇక్కడ ఉన్నటువంటి సున్నపు నీరు తెల్లని పాల వలె మారినట్టుగా మనం పరిశీలించడం అనేది జరిగింది. సెకండ్ క్వశ్చన్ ఏముందమ్మా మీకు? సెకండ్ క్వశ్చన్ పేజ్ నెంబర్ 59 లో వై వాజ్ దేర్ ఏ చేంజ్ ఇన్ ద లైమ్ వాటర్? ఎందుకని సున్నపు నీరు ఆ విధంగా మారింది? వాట్ ఈస్ ద రీజన్? కారణం ఏంటి? రిలీజ్డ్ ద కార్బన్ డైఆక్సైడ్. రిలీజ్డ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద బాడీ. అంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనే వాయువు విడుదల అవ్వడం వలన ఇక్కడ ఉన్న సున్నపు నీరు తెల్లని పాల వలె మారింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు కదా. తర్వాత మనకి డూ యూ నో ఒకసారి చూడండి అని చెప్పాను కదా నేను. డూ యూ నో అంటే డూ యూ నో అంటే అర్థం ఏంటమ్మా? నీకు తెలుసా. నీకు తెలుసా అంటే తెలియని ఒక కొత్త విషయాన్ని మనం పరిచయం చేయడానికి ఈ పదాన్ని వాడడం అనేది జరిగింది. ప్లాంట్స్ టేక్ ఇన్ ఆక్సిజన్ అండ్ గివ్ అవుట్ కార్బన్ డైఆక్సైడ్ డ్యూరింగ్ రెస్పిరేషన్. మొక్కలని శ్వాసక్రియ, రెస్పిరేషన్ అంటే శ్వాసక్రియ జరుపుకునే సమయంలో ఏం చేస్తాయట? టేక్ ఇన్ ఆక్సిజన్. ఆక్సిజన్ ని తీసుకొని గివ్ అవుట్ కార్బన్ డైఆక్సైడ్, బయటికి కార్బన్ డైఆక్సైడ్ ని వదిలివేస్తాయి. అంతే కదా. ద సేమ్ ప్లాంట్స్ టేక్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ గివ్ అవుట్ ఆక్సిజన్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఇదే సమయంలో ఏం చేస్తాయట? మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ ని, సన్లైట్ ని తీసుకొని విత్ క్లోరోఫిల్, పచ్చహరితం సహాయంతో ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ అంటే ఏంటమ్మా? కిరణజన్య సంయోగ క్రియ. ఫోటోసింథసిస్ అంటే ఏంట్రా చెప్పాలి? ఫోటో సింథసిస్. ఫోటోసింథసిస్ అంటే ఏంటమ్మా? కిరణజన్య సంయోగ క్రియ. కిరణజన్య సంయోగ క్రియ జరుగుతాయి. దాని వలన ఏమవుతుందంటే ఫుడ్ ప్రిపేర్ అవుతుంది. ఏమవుతుంది? ఫుడ్ ప్రిపేర్ అవుతుంది. ఆ ఫుడ్ ని మనం ఏమంటాము? గ్లూకోజ్. గ్లూకోజ్ అని అంటామన్నమాట. చక్కెర అని అంటామన్నమాట. పచ్చగంధాల్లో ఫుడ్ ప్రిపేర్ అనేది అవుతుంది. పచ్చగంధాలోనే ఎందుకు అవుతుందంటే ఇందాక మనం పచ్చగంధాలు అనుకున్నాను, ఆకులలో, పచ్చలో, లీవ్స్ లో ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. అంటే ఇందాక మనం పచ్చగంధాలు చూపించాం కదా. ఈ పచ్చగంధాల యొక్క మధ్య భాగంలో మనకి డాట్స్, స్పాట్స్ లైక్ స్ట్రక్చర్స్ కనిపించాయి కదా. ఈ విధంగా వీటిని ఏమంటామంటే క్లోరోఫిల్స్ అని అంటాం అనమాట. వీటిలో కిరణజన్య సంయోగ క్రియ అనేది జరుగుతుంది. పచ్చరంధ్రాలు కూడా ఆకుల్లోనే ఉంటాయి. ఆకులలో ఉన్నటువంటి పట్టరంధ్రాలలోనే మళ్ళీ ఈ క్లోరోఫిల్ అనేది కూడా ఉంటుంది. హరిత రేణువులు అనేవి ఉంటాయి. అవి కిరణజన్య సంయోగ క్రియని జరుగుతాయి. ఏమేమి కావాలనుకున్నాము? వాట్ ఈస్ ద ఫ్యాక్టర్స్ నీడెడ్ ఇన్ ద ఫోటోసింథసిస్? కార్బన్ డైఆక్సైడ్, సన్లైట్ విత్ క్లోరోఫిల్. ఏమేమి కావాలమ్మా? కార్బన్ డైఆక్సైడ్, సన్లైట్ విత్ క్లోరోఫిల్. ఇలా ఫోటోసింథసిస్ జరిపేటప్పుడు కూడా మనకి మళ్ళీ వాటర్ విడుదల, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది, అలాగే వాటర్ కూడా రిలీజ్ అవుతుంది. ఇలా రిలీజ్ అయినటువంటి ఆక్సిజన్ మరియు ఆ వాటర్ అనేది ఎక్కడికి వెళ్తుంది? ఇన్ ద త్రూ ద అవుట్ సైడ్ ఆఫ్ ది అట్మాస్ఫియర్, వాతావరణంలోకి చేరుతుంది. దాన్ని మళ్ళీ ఈ భూమిలో ఉన్నటువంటి అన్ని జీవులు కూడా, అంటే యానిమల్స్ కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ ఏం చేస్తాయి? టేక్ ఇన్ ఆక్సిజన్. టేక్ ఇన్ ఆక్సిజన్ అంటే మళ్ళీ మనం శ్వాసక్రియ జరిగితేనే కదా బతికుండేది కదా. కాబట్టి శ్వాసక్రియ జరిగేటప్పుడు మళ్ళీ ఆక్సిజన్ మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే మొక్కలు మనకి ఏం చేస్తున్నాయి? ఆక్సిజన్ ఇస్తున్నాయి,
అలాగే మనం వదిలిపెట్టినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని కిరణజన్య సంయోగక్రియకి ఉపయోగించుకుంటున్నాయి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేద్దాం మనము? హ్యూమన్ బీయింగ్స్ లో బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది చూద్దామా? సర్క్యులేటరీ సిస్టమ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, మానవులలో రక్త ప్రసరణ వ్యవస్థ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది మనం నేర్చుకుంటాము. ఓకేనా? we will discuss the topic blood circulatory system in human beings. Okay, open your textbook. How does blood reach all parts of the body? How does, ఏ విధంగా రక్తం అనేది శరీరంలో అన్ని భాగాలకి ట్రాన్స్పోర్ట్ అవుతుంది? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఏ విధంగా అవుతుందని క్వశ్చన్ ఇచ్చారు మనకి. ఏ విధంగా అవుతుంది? సర్క్యులేటరీ సిస్టమ్ వలన, రక్తం అనేది ప్రవహించడం వలన జరుగుతుంది. మరి రక్తాన్ని శరీరంలో ఉన్నటువంటి ఆల్ ద బాడీ పార్ట్స్ సప్లై ద బ్లడ్. విచ్ ద పార్ట్? దిస్ ఇస్ ద ఆర్గన్. వాట్ ఈస్ ద నేమ్? హార్ట్. హార్ట్ అంటే గుండె. పంపింగ్ బ్లడ్ అంటే రక్తాన్ని శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకి సరఫరా చేయడానికి ఉపయోగపడేటువంటి భాగం ఏంటి అంటే హ్యూమన్ బీయింగ్స్ అంటే మానవుల్లో ఉన్నటువంటి గుండె. వేర్ ఈస్ ద లొకేటెడ్ ఆఫ్ ది హార్ట్? ఇది ఎక్కడ ఉంటుంది? మన శరీరంలో ఎక్కడ ఉంటుంది? వేర్ ఈస్ ద లొకేటెడ్? ఇన్ ద హార్ట్ చెస్ట్ క్యావిటీ. చూడండి ఇక్కడ మనకి ఇచ్చాడు. How is the oxygen and glucose absorbed by the blood transported to all the parts of our body? ఏ విధంగా చక్కెర, గ్లూకోజ్ అంటే ఏంటం ఇక్కడ? చక్కెర మరియు రక్తం అనేది, రక్తంలో చక్కెర ఏ విధంగా కలుస్తుంది, ఆక్సిజన్ ఏ విధంగా కలుస్తుంది, దానికి ఉన్నటువంటి ప్రాసెస్ ఏమని చెప్పుకుంటున్నాం మనం? సర్క్యులేటరీ సిస్టమ్. అంటే లంగ్స్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ బ్లడ్ లో కలిసి, అలాగే మనం తీసుకునే ఫుడ్ లో ఉన్నటువంటి చక్కెర కూడా బ్లడ్ లో కలిసి, ఇదంతా కూడా శరీరంలో ఉన్నటువంటి బాడీ పార్ట్స్ అన్నింటినీ కూడా సప్లై చేసే ప్రాసెస్ ఏంటి అంటే బ్లడ్ సర్క్యులేషన్. అదే రక్త ప్రసరణ వ్యవస్థ. బ్లడ్ అంటే ఏంటన్నా? రక్తము. బ్లడ్ అంటే ఏంటి? రక్తం. ఓకేనా? సప్లయింగ్ అంటే ఏంటి? రవాణా చేయడం. ఓకేనా? ఇక్కడ టు అండర్స్టాండ్ దిస్ వీ షుడ్ నో అబౌట్ ద సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ బ్లడ్. మీరు రక్తం గురించి అవగాహన చేసుకోవడానికి మనకి ఈ పాఠం అనేది ఇవ్వడం జరిగింది. ద సర్క్యులేటరీ సిస్టమ్ కన్సిస్ట్స్ ఆఫ్ హార్ట్, బ్లడ్ వెసల్స్ అండ్ బ్లడ్. ఇక్కడ బ్లడ్ వెసల్స్ అంటే ఏంటన్నా? బ్లడ్ వెసల్స్ అంటే ఏంట్రా? రక్తనాళాలు. రక్తాన్ని సప్లై చేయడానికి ఉపయోగపడే భాగాలు ఏంటి ఇక్కడ? రక్తనాళాలు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ది బ్లడ్ వెసల్స్? మన శరీరంలో చూసినట్లయితే ఎన్ని రకాల రక్తనాళాలు అనేవి ఉంటాయి? ఎన్ని రకాల రక్తనాళాలు ఉంటాయంటే 2 టైప్స్ ఉంటాయి. ఏంటాయి? ధమనులు, సిరలు. ధమనులు ఏమంటాం మనం? ఏట్రియోస్ అని అంటాం. ధమనులు ఏమంటాము? ఏట్రియోస్ అని అంటాము. సిరలు ఏమంటామంటే వైన్స్ అంటాం. ఏమంటాము? ధమనులు, సిరలు. శరీరంలో చూసినట్లయితే 2 రకాల రక్తనాళాలు అనేవి ఉంటాయి. ఏట్రియోస్ అంటే ధమనులు, వైన్స్ అంటే సిరలు. ఈ ధమనులు చేసే పని ఏంటి? శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకి మంచి రక్తాన్ని గుండె నుంచి తీసుకెళ్తాయి. మరి ఈ వైన్స్ అంటే ఏంటి? సిరలు అన్నమాట. ఈ సిరలు చేసే పని ఏంటి అంటే చెడు రక్తాన్ని, శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాల నుంచి చెడు రక్తాన్ని గుండెలో ఉన్నటువంటి కుడి వైపున ఉన్నటువంటి కుడి కర్ణికలోకి తీసుకొస్తాయి. ఇక్కడ ఇంకో విషయం నేను చెప్పలేదు. హార్ట్ ఈజ్ డివైడ్ ఇంటూ 4 ఛాంబర్స్. ఇక్కడ ఛాంబర్స్ అంటే ఏంటన్నా? గదులు. గుండె అనేది 4 భాగాలుగా విభజించబడి ఉంటుంది. అప్పర్ 2 ఛాంబర్స్ కాల్డ్ ఏట్రియోస్. ఏమంటాము? పైన ఉన్నటువంటి 2 గదుల్ని మనం ఏమంటామంటే కర్ణికలు అని అంటాము. లోయర్ 2 ఛాంబర్స్ దట్ ఈస్ కాల్డ్ వెంట్రికులస్. ఏమంటాము? వెంట్రికులస్ అంటే కింద ఉన్నటువంటి వాటిని ఏమంటామంటే మనము జఠరికలు అని అంటాము. ఒకసారి రాస్తాను చూడండి. ఏమంటారుగా? ఏట్రియా అని అంటాం అన్నమాట.
ఏటియోస్ అని అంటాం. రెండు ఉన్నాయి కాబట్టి ఏటియోస్ అంటాం. ఒకటి ఏటి అంటే ఏంటమ్మా కర్ణికలు. నోట్ యువర్ నోట్బుక్ నోట్ చేసుకోండి. లోయర్ చాంబర్స్ అంటే కింద దిగువగా ఉన్నటువంటి రెండు గదులని మనం ఏమంటాము వెంట్రిక్యులర్స్ అంటాం. ఏమంటాము వెంట్రిక్యులర్స్ అని అంటాము. వెంట్రిక్యులర్స్ అంటే ఏంటన్నా జఠరికలు. అయితే ఈ జఠరికలు అనేవి ఎలా ఉంటాయి? వీటి గోడలు అనేవి చాలా పలుచగా ఉంటాయి. థిన్ లేయర్స్. ఏటియోస్ హ్యావ్ థిన్ లేయర్స్ అంటే పలుచని గోడల్ని కలిగి ఉంటాయి. కానీ జఠరికలు అనేవి మందమైన గోడల్ని కలిగి ఉంటాయి. వీటి గోడలు ఎలా ఉంటాయమ్మా? థిక్ వాల్స్. వెంట్రిక్యులర్స్ హ్యావ్ థిక్ వాల్స్ అంటే మందమైన గోడల్ని కలిగి ఉంటాయి. మళ్ళీ చెప్పండి. హౌ మెనీ చాంబర్స్ డివైడ్ ఇంటూ హార్ట్? 4 చాంబర్స్. 4 గదులుగా విభజించబడి ఉంది కదా. ఏంటి హార్ట్? డివైడ్ ఇంటూ 4 చాంబర్స్. 1 2 3 4. అప్పర్ చాంబర్స్ అంటే పై భాగాన్ని ఏమంటున్నాం మనం? ఏటియోస్. ఏమంటున్నానా? ఏటియోస్ అంటే ఇంకా కర్ణికలు. లోయర్ చాంబర్స్ వాట్ ఈస్ ద కాల్? ఏమని పిలుస్తున్నాము? వెంట్రిక్యులర్స్ అంటే జఠరికలు అని అంటున్నాము. అలాగే ఏటియోస్ అనేవి ఎలా ఉన్నాయి? థిన్ అంటే పలచని గోడలు కలిగి ఉన్నాయి. థిన్ వాల్స్ పలచని గోడలు కలిగి ఉన్నాయి. మరి వెంట్రిక్యులర్స్ ఎలా ఉన్నాయా? థిక్ వాల్స్. థిక్ అంటే ఏంటమ్మా? మందమైన. థిక్ వాల్స్ అంటే మందమైన గోడల్ని కలిగి ఉన్నాయి. ఓకేనా? అర్థమవుతుంది అంతవరకు? అర్థమైందా? అలాగే ఇంకా కవర్డ్ బిఫోర్ పార్ట్ ఆఫ్ ది మజిల్స్. ఇంకా ఎలా ఉంటుంది గుండె? మందమైనటువంటి మజిల్స్ అంటే ఎలా ఉంటుంది? కండరాన్ని కలిగి ఉంటుంది. హృదయ కండరాన్ని కలిగి ఉంటుంది. హార్ట్ అనేది ఎలా ఉంటుంది కదా? మందమైన మజిల్స్ ని కలిగి ఉంటుంది. చూడండి అక్కడ ద వాల్స్ ఆఫ్ ది చాంబర్స్ ఆర్ మేడ్ ఆఫ్ మజిల్స్. ఈ గోడలని దేంతో మేడ్ ఆఫ్ అంటే తయారు చేయబడి ఉంటాయి. దేంతో తయారు చేయబడి ఉంటాయి? మజిల్స్ అంటే ఏంట్రా? కండరాలు. మజిల్స్ అంటే ఏంటి? కండరాలు. కాంట్రాక్ట్ అండ్ రిలాక్స్ రెగ్యులర్లీ అండ్ రిథమికల్లీ. కాంట్రాక్ట్ అండ్ రిలాక్స్ ఆర్ రెగ్యులర్లీ అండ్ రిథమికల్లీ టు పంప్ ద బ్లడ్. ఎప్పుడు కూడా లవ్ డవ్ ఈ విధంగా సంకోచము వ్యాకోచము. వెర్ ఈస్ ద లొకేటెడ్ ఇన్ యువర్ బాడీ పార్ట్స్ ఆఫ్ ది హార్ట్? లెఫ్ట్ సైడ్. యువర్ చెస్ట్ క్యావిటీ, ఇన్నర్ పార్ట్ ఆఫ్ ది హార్ట్. అంటే మనకి లంగ్స్ ఉన్నాయి కదా, ఒక జత లంగ్స్ ఉన్నాయి కదా. లంగ్స్ అంటే ఏంటన్నా? ఊపిరితిత్తులు. మానవుడిలో ఒక జత ఊపిరితిత్తులు ఉన్నాయి కదా. ఊపిరితిత్తులు పై భాగంలో మనకి ఏముంటుంది అంటే హార్ట్ ఉంటుంది. ఊపిరితిత్తుల యొక్క మధ్య భాగంలో హార్ట్ ఉంటుంది అన్నమాట. ఈ హార్ట్ మనం చూసినట్లయితే కుడి వైపుకి కొంచెమే ఉండి ఎడమ వైపు ఎక్కువగా ఆక్రమించబడి ఉంటుంది అన్నమాట. అంటే ఎలా ఉంటుంది? కొంచెం ఇలా క్రాస్గా ఉంటుంది. ఇది ఎలా నీ గుండె ఎంత ఉందో నీకు ఎలా తెలుస్తుంది అంటే నీ ఎడమ చేతి పిడికిలి ఇలా పట్టుకోండి. ఎడమ చేతి ప్రిస్ట్ అంటే పిడికిలి. ఎడమ చేయి పిడికిలి ఎంత ఉంటుంది? హార్ట్ ఈజ్ ద పంపింగ్ ఆర్గన్ ఇన్ ద బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఇట్ ఈస్ అబౌట్ ద సైజ్ ఆఫ్ వన్స్ ఫ్రిస్ట్ అంటే నీ పిడికిలంతా ఉంటుంది. లెఫ్ట్ ఫ్రిస్ట్. ఓకేనా? నీ ఎడమ చెయ్యి పిడికిలంతా ఉంటుంది. నీ గుండె ఎంత సైజు ఉందో తెలుసుకోవాలనుకుంటే. ఓకేనా? ఇక్కడ రిథమికల్లీ కాంట్రాక్ట్ అండ్ రిలాక్సేషన్ అంటే సంకోచము వ్యాకోచం జరగడాన్ని మనం ఏమంటామంటే హార్ట్ బీట్. ఏమంటాము? హార్ట్ బీట్ అంటే గుండె కొట్టుకోవడం. హార్ట్ బీట్ అంటే ఏంటమ్మా? గుండె కొట్టుకోవడం. లవ్ డబ్ అని కొట్టుకుంటూ ఉంటుంది కదా. దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం నాన్న? హార్ట్ బీట్. హార్ట్ బీట్ అని అంటున్నాము. ఇలా కొట్టుకోవడం వల్ల ఒకసారి రక్తం గుండె నుంచి శరీర భాగాలకి, మళ్ళీ శరీర భాగాల నుంచి గుండె యొక్క కుడి కన్నికలకు చెడు రక్తం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఎన్ని రకాల బ్లడ్ వెసల్స్ ఉంటాయి? బ్లడ్ వెసల్స్ అంటే ఏమని చెప్పాను? రక్తనాళాలు. ఎన్ని ఉంటాయి? ఆర్టరీస్, వెయిన్స్ అంటే ధమనులు, సిరలు
ఉంటాయి అనుకున్నారు కదా. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, blood vessels divide into two types. One is arterioles, second one is veins. Veins అంటే సిరలు, arterioles అంటే ధమనులు. ఇక్కడ మనకి ఇవే కాకుండా సన్నగా ఉన్నటువంటి చిన్న చిన్న రక్తనాళాలు కూడా ఉంటాయి. వీటిని ఏమంటామంటే బ్లడ్ వెసల్స్ క్యాప్సులారిస్ అని అంటాం అన్నమాట. ఏమంటాము? బ్లడ్ వెసల్స్ క్యాప్సులారిస్ అని అంటామంటే రక్తకేశ నాళికలు. రక్తకేశ నాళికలు అంటే రక్తనాళాలతో పాటు ఇంకా సన్నగా ఉన్నటువంటి రక్తనాళాలు కూడా ఉంటాయి. వీటిని మనం బ్లడ్ వెసల్స్ క్యాప్సులారిస్ అని అంటాం అన్నమాట. ఇవేమో అంటే వైన్స్ అనేమో శరీరంలో ఉన్నటువంటి చెడు రక్తాన్ని గుండెకి తీసుకుని వస్తే ధమనులను ఏం చేస్తాయి అనుకున్నాము? మంచి రక్తాన్ని గుండె నుంచి శరీర భాగాలకి ట్రాన్స్పోర్ట్ చేస్తాయి అనుకున్నాం కదా. అయితే మరి ఈ వైన్స్ అనే వీటి యొక్క వాల్వ్స్ అనేవి ఎలా ఉంటాయంటే థిన్ లేయర్స్ మేడ్ ఆఫ్ థిన్ లేయర్ అంటే పల్చగా ఉన్నటువంటి గోడలు కలిగి ఉంటాయి అన్నమాట. ఇవి వైన్స్ అంటే సిరలు. మరి థిక్ లేయర్స్ మేడ్ ఆఫ్ థిక్ లేయర్స్ అంటే ఎలా ఉంటాయి? మందమైన గోడలు కలిగి ఉంటాయి ధమనులు. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్ అనేది మీరు హైయర్ క్లాసెస్లో తెలుసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ హ్యూమన్ బ్లడ్. మరి మానవులలో రక్తం అనేది ఏ విధంగా ఉంటుంది? మీకు తెలుసు, వి నో ఆల్రెడీ బ్లడ్ ఈజ్ రెడ్. బ్లడ్ ఈజ్ రెడ్. రక్తం అనేది ఏ రంగులో ఉంటుంది? రెడ్ రంగులో ఉంటుంది. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకని అలా ఉంటుంది అంటే హీమోగ్లోబిన్. హీమోగ్లోబిన్ అనే ఒక వర్ణ పదార్థాన్ని కలిగి ఉండటం వలన, ఒక రంగైన పదార్థాన్ని కలిగి ఉంటాం అన్నది ఎర్రగా ఉంటుంది. హీమ్ అంటే ఐరన్, గ్లోబిన్ అంటే ప్రోటీన్ అని అర్థం. ఓకే, మరి రక్తాన్ని ఎన్ని రకాలుగా, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ది డివైడ్ ఇంటూ రెడ్ బ్లడ్ సెల్స్ అంటే రక్తాన్ని 3 రకాలుగా వర్గీకరణ చేయడం అనేది జరిగింది. డివైడ్ ఇంటూ 3 టైప్స్. వన్ ఈజ్ రెడ్ బ్లడ్ సెల్స్, red blood cells. Second one is white blood cells. White blood cells. Third one is platelets. Third one is platelets. ఏమనుకున్నామా? ప్లేట్ ప్లేట్లెట్స్ అనుకున్నాం కదా. రక్తాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరణ చేయడం జరిగిందా? ఎన్ని రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది? హౌ మెనీ టైప్స్? 3 types. One is red blood cells, second one is white blood cells, third one is platelets. Red blood అంటే ఏంటి? రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఏంటి? ఎర్ర రక్త కణాలు. రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఏంటి? ఎర్ర రక్త కణాలు. సెల్స్ అంటే కణాలు. మరి వైట్ బ్లడ్ సెల్స్ అంటే తెల్ల రక్త కణాలు. తెల్ల రక్త కణాలు. మరి ప్లేట్లెట్స్ అంటే మీకు తెలుసా? ప్లేట్లెట్స్ అంటే రక్త పలకికలు. ప్లేట్లెట్స్ అంటే ఏంటమ్మా? రక్త పలకికలు. ఓకే, ప్లేట్లెట్స్ అంటే ఏంటి? రక్త పలకికలు. వైట్ బ్లడ్ సెల్స్ అంటే ఏంటమ్మా? తెల్ల రక్త కణాలు. రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఎర్ర రక్త కణాలు. ఓకేనా? అంతవరకు అర్థమైందా? ఇగో ఈ విధంగా ఉంటాయి అన్నమాట. మీకు బుక్ లో చూపిన విధంగా ఇది ఎర్ర రక్త కణాలు, ఇవి తెల్ల రక్త కణాలు అన్నమాట. వీటిని మళ్ళీ మనం 5 రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది. వీటిని తెల్ల రక్త కణాలను మళ్ళీ 5 రకాలుగా వర్గీకరణ చేయడం అనేది జరిగింది. చూడండి ఇక్కడ, హ్యూమన్ బ్లడ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లాస్మా. మానవుని యొక్క రక్తాన్ని మనం చూసినట్లయితే ఎలా ఉంటుందట? ఇది రక్తంలో మళ్ళీ 80% నీరే ఉంటుంది. దాంతో పాటు ఇంకేముంటుంది? ప్లాస్మా. ఇంకేముంటుంది? మనం చూడండి, ఏదైనా గాయమైనప్పుడు రక్తం వస్తుంది. రక్తం వచ్చిన తర్వాత రక్తంతో పాటు నీరులాగా వస్తుంది. చూసారా? నీరుగా కుటుంబానికి కానీ నీరులాగా వస్తుందని అంటారు. చూసారా? అదేంటంటే ప్లాస్మా. అదేంటి? ప్లాస్మా ద్రవం అన్నమాట. ప్లాస్మా ఒక ద్రవ పదార్థం అనేది వస్తుంది, దాని ప్లాస్మా అంటాం. అంటే రక్తం అనేది దేంతో ఉంటుంది?
రెడ్ బ్లడ్ సెల్స్ రక్త కణాలతోనూ మరియు ప్లాస్మాతోనూ ఉంటుంది. రెండు కలిసి ఉన్నదాన్ని మనం రక్తం అని అంటున్నాం. ఓకేనా. ప్లాస్మా ఈజ్ ద ఫ్లూయిడ్ పోర్షన్ ఆఫ్ ది బ్లడ్. ప్లాస్మా అనేది దేంతో నిండి ఉంటుందట? ప్లాస్మా అనేది ఫ్లూయిడ్ అంటే ఒక ద్రవ పదార్థము, ఒక ద్రవము. నీటిలాగా కారుతుందంటే ద్రవమే కదా, అవునా కదా? బ్లడ్ సెల్స్ ఆర్ ఆఫ్ 3 types: రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ అనుకున్నాం కదా. బ్లడ్ సెల్స్ బూస్ట్ అవర్ ఇమ్యూనిటీ అండ్ ప్రొటెక్ట్ us from the harmful. మరి రక్తం అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇమ్యూనిటీ పవర్, బూస్ట్ ఆఫ్ ఇమ్యూనిటీ పవర్ అంటే మన శరీరంలో ఇమ్యూనిటీ వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి, ఇంకా ప్రొటెక్ట్ హార్మ్ఫుల్ డిసీజెస్, రకరకాల వ్యాధులు రాకుండా మనల్ని కాపాడడానికి కూడా రక్తం అనేది ఉపయోగపడుతుంది. మరి రక్తం అనేది ఉపయోగపడుతుంది అంటే రక్తంలో ఇంకేవో ఉన్నాయి కాపాడేవి. అవి ఏంటమ్మా? యాంటీబాడీస్. వాటిని ఏమంటాం మనము? యాంటీబాడీస్. వైట్ బ్లడ్ సెల్స్ ని మనం ఏమంటామంటే యాంటీబాడీస్ అని అంటాము. మన ఇంట్లో దొంగలు రాకుండా ఎవరుంటారు? పోలీసులు ఉంటారు కదా. అలాగే మన రక్తంలో హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే మనకి హాని కలిగించే సూక్ష్మజీవులు ఏవైనా ప్రవేశించినట్లయితే వాటిని చంపేయడానికి కూడా ఒక రకమైనటువంటి బ్లడ్ సెల్స్ అనేవి ఉంటాయి. అవే వైట్ బ్లడ్ సెల్స్. వాటిని మనం ఏమంటున్నామంటే యాంటీబాడీస్ అని అంటున్నాము. బాడీగార్డ్స్ అంటాం అనమాట. అంటే మన బాడీగార్డ్ చూడండి, ఒక సీఎం వస్తుంటే బాడీగార్డ్స్ ఉంటారా? గవర్నమెంట్స్ ఉంటారు కదా. ఎందుకు? ఎవరైనా శత్రువులు అతన్ని అటాక్ చేయకుండా కాపాడాను కదా. అలాగే మన రక్తంలో కూడా యాంటీబాడీస్ అనేవి రక్తంలో హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఏదైనా చేరినట్లయితే మనకి డిసీజెస్ అంటే ఏంటి? జబ్బులు వస్తాయి కదా. మరి ఆ జబ్బులు రాకుండా మనం ఆరోగ్యంగా ఉన్నామంటే ఏంటి? మన శరీరంలో కూడా యాంటీబాడీస్ అనేవి ఉన్నాయి. అవి హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ని ఏం చేస్తున్నాయి? చంపేస్తున్నాయి. కాబట్టి మనకి ఏ జబ్బులు రాకుండా మనం హెల్తీగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ద యాక్ట్ లైక్ పోలీస్ ఫోర్స్ ఆఫ్ అవర్ బాడీ. పోలీసులు ఎలా పనిచేస్తారో యాంటీబాడీస్ అనేవి కూడా మన శరీరానికి ఆ విధంగా శరీరంలో రక్తంలో ఆ విధంగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. రెడ్ బ్లడ్ సెల్స్ హ్యావ్ ఏ కొలరిన్ పిగ్మెంట్ కాల్డ్ హిమోగ్లోబిన్ ఇన్ ద ఆర్బీసీ. మనం షార్ట్ కట్ లో రెడ్ బ్లడ్ సెల్స్ ని ఏమంటాము? షార్ట్ కట్ లో ఆర్బీసీ, రెడ్ బ్లడ్ సెల్స్. మరి వైట్ బ్లడ్ సెల్స్ ని ఏమంటాము? డబ్ల్యూబీసీ. డబ్ల్యూబీసీ అంటే వైట్ బ్లడ్ సెల్స్. ఓకేనా? ఇంగ్లీష్ లో ఓకేనా? తర్వాత రక్తం అనేది ఎర్రగా ఎందుకు ఉంటుందట? కలరింగ్ విత్ హిమోగ్లోబిన్. హిమోగ్లోబిన్ అనే ఒక వర్ణ పదార్థాన్ని కలిగి ఉంటాం వల్ల రక్తం అనేది ఎర్రగా ఉంటుంది అనుకున్నాం కదా. మరి అన్ని జీవుల రక్తము ఎర్రగే ఉంటుందా? ఉండదు. కొన్ని జీవుల రక్తము తెల్లగా ఉంటుంది, కొన్ని జీవుల రక్తం నల్లగాను నీలి రంగులోనూ ఉంటుంది. మరి మీకు తెలుసా వాట్ యానిమల్స్ ఇన్ ద బ్లాక్ బ్లడ్ ఆర్ వైట్ బ్లడ్? ఏ జీవుల్లో రక్తం ఉంటుంది తెలుసా? బొద్దింక. బొద్దింక తెలుసా? బొద్దింకని మీరు సంచినప్పుడు తెల్లగా ఒక రసంలాగా బయటకు వస్తుందా? అది తెలుపు రంగు రక్తాన్ని కలిగి ఉంటుంది. ఎందుకు అంటే తన దగ్గర హిమోగ్లోబిన్, తన రక్తంలో హిమోగ్లోబిన్ అనేది లేదు. మరి స్నైల్ అంటే నత్త కానీ పీత కానీ, పీత అందులో చూసినప్పుడు వాటిలో కూడా రక్తం అనేది ఎలా ఉంటుంది? నీలి రంగులో ఉంటుంది. నీలి రంగులో ఉంటుంది అనమాట. అంటే అందులో కూడా ఏం లేదు? హిమోగ్లోబిన్ అనేది లేదు. మరి జంతువుల రక్తము, మన రక్తం, మానవుల యొక్క రక్తము, కొన్ని జీవుల యొక్క రక్తం మాత్రమే ఎర్రగా ఉండడానికి కారణం ఏంటి అంటే హీమోగ్లోబిన్ అనే వర్ణ పదార్థం ఉండటం వలన ఎర్రగా ఉంది. మరి వాటిలో లేదు. వితౌట్ హీమోగ్లోబిన్ వాటిలో లేకపోవడం వలన అదే విధంగా ఉన్నాయనేది మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇంకా మనం హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలమ్మా? డైలీ ఎక్సర్సైజెస్. అండ్ ఇంక్రీజ్ మజిల్ స్ట్రెంగ్త్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్. మన బ్లడ్ సర్క్యులేషన్ని పెంచుకోవాలి. మనం ఎప్పుడు కూడా స్ట్రెంగ్త్ అంటే ఇమ్యూనిటీ పవర్ని పెంచుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. మోర్ ఫిజికల్ యాక్టివిటీ ప్రొవైడ్స్ గ్రేటర్ హెల్త్ బెనిఫిట్స్. మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? యాక్టివ్గా ఉండాలంటే ఏం చేయాలి? మంచి ఫుడ్ తీసుకోవాలి, డైలీ ఎక్సర్సైజెస్ కూడా చేయాలి. ఇంకా ప్రజెంట్ మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నాం? కోవిడ్-19 సిచ్యువేషన్లో ఉన్నాం. కాబట్టి ఏం చేయాలి మనం? యూజ్ మాస్క్, డైలీ రెగ్యులర్లీ హ్యాండ్ వాష్ అండ్ మెయింటైన్ డిస్టెన్స్. వ్యక్తిగతంగా దూరం పాటించాలి, మాస్క్ వేసుకోవాలి, అలాగే శానిటైజర్
చేసుకోవాలి. ఇవి తప్పనిసరిగా మనం చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ మనం చూసినట్లయితే మరి